సిద్దిపేట కాంగ్రెస్ నాయకులపై ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా అభియోగాలు మోపిన సోహెల్కు చంద్రశేఖర్కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాహబ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. గతంలో ఎన్నో కేసులతో సంబంధం ఉన్న సోహెల్పై రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి, తల్లిని చంపిన కేసులో అరెస్ట్ అయిన చంద్రశేఖర్ కేసు తవ్వడానికి పూజల హరికృష్ణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. మరొకసారి సిద్దిపేట కాంగ్రెస్ నాయకులపై గానీ పార్టీపై గానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు హలేముద్దీన్, గయాసుద్దీన్, రజనీ, సనా, మంద వనజ పలువురు పాల్గొన్నారు. యూట్యూబ్ ఛానల్లో వచ్చిన కథనాలపై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో అనంతగిరి చంద్రశేఖర్ అని వ్యక్తి, తన తల్లిని చంపిన వ్యక్తి, ఈ వాస్తవం. దీనిపైన నాకు 3rd డిగ్రీ చేయడం జరిగిందని ఒక ఆరోపణ వేయడం జరిగింది. ఇది క్లియర్గా చూడవచ్చు. మనకు గంగాపురంలో విషాదం అనే ఒక పేపర్ కటింగ్ కూడా ఆ టైంలో జరిగిన సంఘటనలో 6th month 2024లో జరిగిన సంఘటన ఇది. దానిపై నిన్న మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఈ ఎవిడెన్స్ కూడా ఒకటి ఉన్నది. దాంతోపాటు గంగారాం ఇదే సేమ్ వాళ్ళ ఫాదర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది, సేమ్ లెటర్. ఈ సంఘటన మా కొడుకు ద్వారానే జరిగింది, మా కొడుకే చంపేయడం జరిగింది, రాసి ఇవ్వడం జరిగింది ఆ టైంలో చంద్రశేఖర్. ఇంకో విషయం, ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటా అని తిరుగుతున్న మా చంద్రశేఖర్ అనే వ్యక్తి నియోజకవర్గంలో ఆ టైంలో టికెట్ వచ్చిన పూజ హరికృష్ణ గారిపై అనుచిత వాక్యాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడు. శేఖర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అనే విభాగంతో ఎలాంటి సంబంధం లేదు. చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. గతంలో ఇంతకుముందు కూడా ఆ యూట్యూబ్ ఛానల్ చెప్పడం జరిగింది. యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుని, యూత్ కాంగ్రెస్లో గతంలో 3 సార్లు కాన్సిక్వెంట్గా 3 సార్లు నేను గెలవడం జరిగింది. 2015 నుంచి ఇప్పటివరకు నేనే అసెంబ్లీ ప్రెసిడెంట్ గెలవడం జరిగింది. కాబట్టి యువజన కాంగ్రెస్కు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఈ చంద్రశేఖర్ చేసిన వాక్యాలు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చిన్నప్పుడు మనం ఆ టైంలో ఏర్పాటు చేసేటప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో ఈ రాసిన రాత ఈ కోవటుగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్లో వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీ ఊళ్ళో ప్రచారం చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రచారం చేయవద్దు, మాకు ఊరుకు రావద్దు, మా మండలు కాలు పెట్టదని ఆ టైంలో కాంటాక్ట్ చేసిన వ్యక్తి ప్రజెంట్ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజా హరికృష్ణ గారికి ఈ గ్రూప్లలో వేయడం జరిగింది. ఇంకో వాస్తవం, నిన్న ఇంకో పర్సన్ వచ్చేసి మన సోహెల్ గారు, సోహెల్ అనే వ్యక్తి నిన్న యూట్యూబ్ ఛానల్లో వీడియో చూడడం జరిగింది. కాబట్టి దానిపై మరి 2016 నుండి కూడా ఆయనకు ఇండివిజువల్గా ఆయన వ్యక్తిగతంగా కేసులు ఉన్నాయి సోహెల్ గారికి. కానీ ఈరోజు మరి తీర్మానం మల్లన్న దగ్గరికి పోయి మరి ఇక్కడ జరిగిన విషయము, కానీ ఆయన కూడా మల్లన్నను కూడా తప్పు పడతలేము మేము, ఇక్కడ జరిగిన విషయాలు తీర్మానం మల్లన్నకు తెలియవు. కాబట్టి మరి అక్కడ ఈ సోహెల్ అనే వ్యక్తి మరి పోయి తీర్మానం మల్లన్న దగ్గర ఇలా కాంగ్రెస్ పార్టీ మంచి అండజండలుగా నడుతున్నది నియోజకవర్గంలో సిద్దిపేటలో, కాకుండా తప్పుడుతో వాళ్ళు పట్టిద్దామనే ఆలోచనతోటి మరి పర్సనల్ కేసులను పార్టీలకు గుంజుకుంటూ మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లొద్దని చెప్పి మరి నేను వాళ్ళకి ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నా. కాబట్టి మరి సిద్దిపేట నియోజకవర్గం మరి ఇన్ఛార్జ్ గారి దగ్గరికి వచ్చి ఒక్కరోజు కూడా పనిచేసిన వ్యక్తి కాదు. మరి అట్లాంటి వ్యక్తులు పక్కల పంటి పోకుంటూ మరి వాళ్ళు చేసిన దౌర్జన్యాల గురించి మరి అవి ఏ కేసులు అయితేనేమో మాకు తెలియదు, మా దృష్టికి అయితే రాలేదు. కాబట్టి ఇన్ఛార్జ్ దృష్టి సుత రాలేదు, పూజల హరికృష్ణ గారి దృష్టి సుత రాలేదు. మరి ఇప్పటి వరకు మాకేం తెలియదు. మరి అక్కడికి పోయి మరి సిద్దిపేటలో ఇట్లా మాకు ఇట్లా జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ వాళ్ళే మమ్మల్ని కేసులలో పెట్టి, మమ్మల్ని సిట్టింగ్ కేసులలో పెట్టి మమ్మల్ని బలి చేస్తున్నారని చెప్పి అది చెప్పుడు చాలా సిగ్గుసేటు. కాబట్టి మేము అట్లాంటిది ఏం లేదు. కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా పనిచేసేందుకు ముందున్నాము. మరి ఇన్ఛార్జ్ గారి దృష్టికి వచ్చింది ఏది కానీ వదిలిపెడతలేడు. అన్ని చంక పెట్టుకుంటూ అన్ని విషయాలలో పాల్గొని మరి ఈరోజు మంచి పేరు సిద్దిపేటలోనే మరి ఈ ఇన్ఛార్జ్ గారు తెచ్చుకునే గొప్ప పేరు నేనే అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి ఇవాళ పక్కల పంటి పోయి పక్కల వ్యక్తిగతంగా కేసులు తీసుకొచ్చి సిద్దిపేటలో మరి కాంగ్రెస్ పార్టీ మీద బురద దాల్తే మాత్రం ఊరుకోమని చెప్తున్నాం మేము పెద్ద ఎత్తున. కాకపోతే ఏంటంటే ఇట్లా ఇది ఫస్ట్ ఇది జరిగింది, పార్టీ ముందు పెట్టుకొని
మీ వ్యక్తిగత కేసులు తీసుకొచ్చి పార్టీ మీద బురదలితే మాత్రం బిడ్డ నిన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే కొందరు దురదృష్టకరమైన కార్యకర్తలు అని మేము భావిస్తున్నాము. దీనికి నిన్న సోహెల్ అనే వ్యక్తి యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో నేను మార్ఫింగ్ చేసి మరి నా మీద గెలుపు పొందారని మా అసెంబ్లీ ప్రెసిడెంట్ మీద నింద కూడా వేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసి నా మీద అక్రమంగా కేసులు పెట్టి నన్ను రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారని ఒక మాట కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ ఇది. ఇందులో దేనికోసం ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేసేదాని మొత్తం వివరాలు ఉన్నాయి. 2016 నుండి గత కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళ నేర చరిత్ర ఏందో డిపార్ట్మెంట్ అనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్న కమ్యూనల్ వైలెన్స్, అమ్మాయిలను ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఇలా రాసి ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మీరు అందరూ. నువ్వు ముస్లిం అమ్మాయిలతో ఎందుకు తిరుగుతున్నావురా అని ఒక బూతి మాట్లాడడం, దీని మీద ఒక కేసు, ఎందుకు తిరుగుతున్నావు బురకలో అని ఇంకో మాట. ఇట్లాంటి కమ్యూనల్ వైలెన్స్ చేసుకుంటా మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు చాలా మంచిగా బతకాలనే ఆలోచనతో ఉండాలని నేను చెప్తూ, ఇంకోటి తీన్మార్ మల్లన్న గారిని చాలా తప్పుదోవ పట్టించే కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో లేదని చెప్పడం కూడా చాలా తప్పని నేను దీన్ని ఖండిస్తున్నాను. ఇంకోటి మన అంతగిరి చంద్రశేఖర్ అనే వ్యక్తి తన సొంత తల్లిని చంపుకున్న వ్యక్తి, ఆస్తి కోసం తల్లిని చంపుకున్న వ్యక్తి ఈరోజు పార్టీ ఇన్ఛార్జ్ మీద బురద చల్లడం చాలా తప్పని నేను ఇది మీడియా ప్రకారంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దయచేసి దీన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఇది అనేది అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ సంబంధించిన ఎన్నికల్లో ఏం అవకతవకలు జరిగినాయో వాళ్ళు కూడా చూపించాలని ఆధారాలతోటి మేము అడుగుతున్నాం వాళ్ళకు. ఇంకోటి ఇమీడియట్లీ ఇట్లాంటి వ్యక్తులపై సస్పెన్షన్ అనేది జరుగుతుంది. యూత్ కాంగ్రెస్కి, సిద్దిపేట యువజన కాంగ్రెస్కి నిన్న మాట్లాడిన చీడపురుగులు, కొందరు చీడపురుగులు, కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే చీడపురుగులు ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత